దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం వివరణ 21 అధ్యాయము 2వ వచనం నుంచి మొదలుపెట్టి చెప్తున్నాము. జాగ్రత్తగా విని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి, అందరికీ తెలియపరచండి. దేవుని దీవెనలు మీరందరూ పొందాలని మా ఆశ, దేవుని ఆశ. దేవునికే స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి, మరియు నేను నూతనమైన యెరూషలేము మధ్యాకాశములో 12 పిల్లర్స్తోనూ 12 గుమ్మాలతోనే తయారు చేస్తున్నారు. వజ్రవైడూరులతో తయారు చేస్తారు. అటు కొత్త యెరూషలేము మధ్యాకాశంలో ఏర్పాటు చేస్తారు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కోసం. మొత్తం అంతగా రాకడ వచ్చిన తర్వాత ఎత్తబట్టడానికి సిద్ధమైనప్పుడు పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, తన భర్త కొరకు, పెళ్లి కుమార్తె భర్త యేసు ప్రభు కనుక అతని కోసం అలంకరింపబడిన భార్య పెళ్లి కుమార్తె, వధూ సంఘము అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఈ లోకంలో పెళ్లి కుమార్తె అలంకరించి పెళ్లి కుమార్తెగా సిద్ధపడటానికి పడ్డ బాధలు ప్రతి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా బాధపడి పెళ్లి కుమార్తెగా తయారవ్వాలంటే నోటి మాటలు కాదు, అన్నీ కూడా అర్హతలు పొంది ఉంటేనే పెళ్లి కుమార్తె అర్హత. వాక్యం చెప్పినంత మాత్రాన, దర్శనం చూసినంత మాత్రాన, భాషలతో మాట్లాడినంత మాత్రాన, ఏమి చేసినా కూడా పెళ్లి కుమార్తెకిను వాటికి తేడా ఉంది. ఆ పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలగాలంటే దేవుణ్ణి అడిగి సిద్ధపాటు కలిగి ఉండాలా. సిద్ధపడే పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగువచ్చుట చూచి తిని. ఎవరు చూశారు? యోహాను గారు చూస్తున్నారు. భూలోకం మీద ఉన్న తర్వాత 100% పెళ్లి కుమార్తెగా సిద్ధపడలేదు వధువు సంఘం. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు 100% పరిశుద్ధాత్మ యేసు ప్రభుని ఆవరించింది. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు 100% పరిశుద్ధాత్మ ఆవరించలేదు, కొంతవరకే ఆవరించింది. అలాగే ఈ భూలోకం మీద కూడా వధువు సంఘము కొంతవరకే ఆవరించింది. 100% ఆవరించాలంటే 7 ఏళ్ల బోధ అక్కడ విన్న తర్వాత, ఆ 7 ఏళ్ళ బోధ విన్న పెళ్లి కుమార్తె భూలోకం మీద ఎప్పుడైతే అడుగు పెడతారో ఇది పరలోకంగా మారుతుంది. కాబట్టి ఆ ఎత్తైన ఆ యెరూషలేము నుంచి రావటం యోహాను గారు చూసి రాశారు. పెళ్లి కుమారుడు నూతన యెరూషలేముతో ఉన్నాడు. ఈ పెళ్లి కుమారుడు నూతన యెరూషలేముతో ఉన్నాడు. పెళ్లి కుమారుడు యెహోవా తండ్రి దగ్గర నుంచి యెరూషలేముకి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె ఇక్కడి నుంచి ఎదుర్కొని అక్కడికి వెళ్ళటం, అక్కడ వారు మనము కలుసుకోవడం, పెళ్లి కుమార్తె వారు కలుసుకోవటం, వివాహ రోజు కూడా అదే. అట్టి పెళ్లి కుమారుతో నుండుటకు ప్రభునకు కలిగిన గుణములతో ఈమె అలంకరించుకొనవలెను. సృష్టికర్త పెళ్లి కుమారుడు సామాన్యమైన మనిషి కాదు. అతనిలో లోపాలు లేవు, అతని రక్తంలో చెడు గుణాలు లేవు, మాంసంలో చెడు గుణాలు లేదు, ఆలోచనలో చెడు గుణాలు లేదు, అన్నీ పరిశుద్ధంగా ఉన్నాడు గనక పెళ్లి కుమార్తె కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి ఎగరగలిగిన శక్తి మనకి తండ్రి ఇస్తారు. భూలోకములో నీ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇచ్చే నగలతో అలంకరించుకొనవలెను. ఈ లోకంలో తల్లిదండ్రులు ఇచ్చే అలంకర నగలు ధరించుకొని యేసు ప్రభుని ఎదుర్కొనుట. కొన్ని సంఘాలు నగలు పెట్టుకోకూడదని, కొన్ని సంఘాలు మెట్లు పెట్టుకోకూడదని, కొన్ని సంఘాలు తాళిబొట్టు కట్టించుకోకూడదని, కొన్ని సంఘాలు ఉంగరాలు పెట్టించుకోకూడదని, వీళ్ళకి రకరకాలుగా ఉన్నాయి. బైబిల్లో ఎక్కడా లేవు. కానీ అద్దుమీరింది పెట్టుకోకూడదని ఎవరు చెప్పారో? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఆ రోజున యెరూషలేములో ఉన్న కన్యకలు అలంకరణ ఎక్కువ పెట్టుకుని వారసూపులు చూస్తున్నారు కనుక అంత అలంకరణ వద్దు, కొద్దిపాటి పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రకటన గ్రంథం కూడా దేవుడు చెప్పిందే ఇక్కడ ఏమని చెప్తున్నారు?
పెళ్లి కుమార్తె భూలోకములోని, అంటే ఇక్కడ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇచ్చిన నగలతో అలంకరించుకొనవచ్చును అని అన్నారు. ఇది దేవుడు చెప్పగా యోహాను గారు రాశారు. మరి అది కూడా కొన్ని సంఘాలే కరెక్ట్గా మరి ఏం ఉండకూడదని చెప్పేసి అని చేసుకుంటున్నారు. మీరే మోసం చేసుకుంటున్నారు నాయనలారా. పిమ్మట పెళ్లి కుమారుడిచ్చు నగలతో కూడా అలంకరించుకును. పెళ్లి కుమారుడు కూడా కొన్ని నగలు ఇస్తారు. అది ఆత్మీయ సంబంధించిన నగలు. వాటిని కూడా మనము అలంకరించుకుంటే పెళ్లి కుమారుడికి ఆత్మరూపణంగా మనకి కనపడుతుంది వారికి. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శరీర రూపంగా అవ్వగలం. కానీ ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి దూరం పోగిన వెంటనే మనము బయలుదేరామో క్షయితమైన క్షీణించే ఈ శరీరము అక్షయతగా మారి దేవుణ్ణి మనం కలుసుకుంటాము. అలాగే పరలోకపు పెళ్లి కుమార్తె ప్రభువు ఇచ్చు ఆభరణాలతో పెళ్లి కుమారుడిచ్చే ఆభరణాలు, పెళ్లి కుమారుడు ఆభరణాలు పట్టుకొస్తాడు. ఇక్కడి నుంచి మనం వెళ్ళేది కూడా పెళ్లి కుమార్తె వెళ్ళేది తల్లిదండ్రులు ఇచ్చేది. అంటే తల్లిదండ్రులు ఏమిచ్చారు మనకి? ధనము, ఆస్తి, అంతస్తు తీసి పక్కన పెట్టి మనకిచ్చింది ఏంటి? ఆత్మరూపణంగా దేవుణ్ణి ఇచ్చాడు. ఆ దేవుణ్ణి మనం పూర్తిగా విశ్వసించి దేవుణ్ణి పూర్తిగా నమ్మాలి. నమ్మి ఆ రూపణంగా మనం వెళ్తే ప్రభువు కొన్ని ఎక్కువ బడ్జెట్ కలిగిన ఆస్తిని మనకి ఆత్మరూపణంగా మనల్ని అలంకరించగలుగుతాడు. అలంకరించుకొనవలెను. పరలోకములో ఆభరణములకు ముంగుర్తిగా పెళ్లి కుమార్తె. ఈ పరలోక ఆభరణాలతో పెళ్లి కుమార్తెకి ఇవ్వవలసిన ఆభరణములు. అదే కాదు, మన కోసము బోళంత ఆస్తి కూడా పరలోకంలో దాచిపెట్టి ఉన్నారు. అప్పుడు ఆ పెళ్లి కుమార్తెగా మనం వెళ్ళినప్పుడు మనం ఎంతవరకు భూలోకం మీద దాచుకున్నాము, అది పరలోకంలోనే దానికి సపోర్ట్ చేసి దేవుడు మనకి అంత ఆస్తిని అనుగ్రహిస్తున్నాడు కూడా అక్కడ తీసుకెళ్ళి మనకి చూపిస్తారు. భూలోకములనే ఆత్మీయ వరములు అనే ఆభరణములు ధరించుకును. భూలోకము తల్లిదండ్రులు ఇచ్చే ఆభరణాలు ఏమిటి? చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచే గుమ్మాల మీద దేవుడు ఎవరో, అతని గొప్పతనం ఏంటో ఇవన్నీ చెప్పిన తర్వాత యేసయ్య యెహో తండ్రి మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే, మనం ఒకరే ముగ్గురని తల్లిదండ్రులు చెప్పే ఆభరణములు ఇవి. ఇందాక ఆభరణాలు అన్నాను, అది లైట్గా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది ఆత్మకు సంబంధించినవి. తల్లిదండ్రులు పెట్టేవి మనకు నేర్పించిన పాఠం. దేవుడు ఎవరు, అతనితో ఎలా ఉండాలి, అతనితో ఎలా మసలాలి మనం అన్న ఉద్దేశం కలిగిన ఆభరణములు భూలోకములో ధరించుకుని పెళ్లి కుమార్తె పరలోకపు తండ్రి యొద్ద నుండి దిగువచ్చెను. ఎవరు దిగువచ్చాడు? పెళ్లి కుమారుడు తండ్రి దగ్గర నుంచి కొత్త యెరూషలేముకి దిగువచ్చినప్పుడు భూలోకం నుంచి యెహోవా తండ్రి ఇచ్చిన ఆభరణాలు తీసుకొని యెహోవా తండ్రి దగ్గర నుంచి పెళ్లి కుమారుడు దిగు వస్తాడు. మనం భూలోకం మీద తల్లిదండ్రులు ఇచ్చే ఆభరణాలతో వెళ్ళాలి, అంటే వరాలతో వెళ్ళాలి అక్కడికి. అక్కడి నుంచి తీసుకొచ్చేది కూడా యేసు ప్రభు వరాలు కూడా ఇస్తారు మనకి. అది కూడా ఆత్మకి సంబంధించింది. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనము. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో, మనుషులు దేవుడు రెండూ కలిసి కొత్త యెరూషలేములోనే మనం కలుసుకుంటున్నాం. అందుకని దేవునితో కలిసి మనిషి నివాసము ఉండటానికి అక్కడికి వస్తూ ఉన్నారు. ఆయన వారితో కాపురముండును. దీనికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకంలో రకరకాలుగా బైబుల్ తీసుకొని పాయింట్అవుట్లు చేసేవాళ్ళు వారితో కాపురం ఉండును అంటే యేసు ప్రభుతో కాపురం ఉండును అన్న మాటకి ఈ లోకంలో శరీర రూపంగా ఆటకట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక. పేర్లు తెలుసు నాకు ఎవరు అంటగడతారు, కానీ ప్రభు చెప్పొద్దన్నారు కాబట్టి మౌనంగా ఉంటున్నాను. మరి ఎవరైతే దేవుని దూషిస్తున్నారో ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. లోకంలో ఉన్నవాళ్ళు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనములో ఉంది ఈ మాట. ఏమని ఉంది? మనుషులతో కూడా దేవుడు ఉన్నది, ఆయన వారితో కాపురముండును. కాపురం అంటే శరీర రూపిణిగానే టెక్మని అనేస్తారంతే. ఇక్కడ తయారవుంది యేసు ప్రభుత్వ సంవత్సరం. జాగ్రత్తగానండి. కాపురం అనగా
బోర ఊదినప్పుడు ఒక దూత ఈ పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె అంటే లేడే కాదు, పురుషులు స్త్రీలు అందరు కలిసి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పరలోకములో యేసు ప్రభు 7 సంవత్సరాలు చెప్పే బోధ వినటయే కాపురం. మళ్ళీ చెప్తున్నాను, పెళ్లి కుమార్తె అంటే మగ ఆడ ఇద్దరు కలిసి పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ వివాహం అప్పుడు జరిగిన తర్వాత కూర్చున్న తర్వాత యేసు ప్రభు బోధ చెప్పినప్పుడు ఆ బోధ వినుటయే కాపురము. ఇది జాగ్రత్తగా వినాలి. ఈ జాగ్రత్తగా వినకపోతే మీరు కాపురం ఉంటారంట నీ హేళన చేసేవాళ్ళు చాలా ఉన్నారు. తగ్గించుకోండి, వచ్చేస్తుంది, రాకడ వచ్చేస్తుంది, సమయం లేదు, రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో తెలియదు, మొత్తం అందరూ ఏమైపోతారో తెలియదు. చాలా జాగ్రత్త, రాకడ సిద్ధంగా ఉన్నది. అప్పుడు తెలుసుద్ది మీకు అన్నీ కూడా. వారాయన ప్రజలై ఉందురు. అప్పుడు ఆ వాక్యం అన్నప్పుడు వారు ఆ ప్రజలే ఉందురు. ఒకటి, నివాసము వచ్చి ఉండుట. నివాసము, మన నివాసములు భూలోకం మీద కాదు, పరలోకములో స్థిరమైన నివాసం అక్కడ ఉన్నది. 2, కాపురము బ్రతికి ఉండుట. కాపురము చేయట ఎవరితో? యేసు ప్రభుతో. అతను వాక్యం చెప్తే ఆ వాక్యం మనం వినటమే కాపురం. ఇది ఆత్మకు సంబంధించింది. దీనికి పదార్థాలు రకరకాలుగా తీస్తారు. మీకు రోజుల దగ్గర మూడిని రాకడ రాబోతుంది. దీనికి ముగ్గురితో ఒక్కటే, యేసు ప్రభుని చంపినప్పుడు యూదులకి శ్రమ రాలే, 50% వచ్చింది. ప్రవక్తలను చంపినప్పుడు 50 పూర్తి అయింది, 100% పూర్తి అయినప్పుడు 60 లక్షల మంది ఊత కోసం వచ్చారు. ఈ రోజున యేసు ప్రభుని అద్దుమీరి మాట్లాడుతున్నారు. యోగో తండ్రి ఎవరు? అతను ఒక కథానాయకుడు ఇప్పుడు వచ్చాడు అంటే నేను ఇష్టప్రకారంగా మాట్లాడుతున్నారు. నీ పాపాలు 100 పాపాలు నిండిన తర్వాత నువ్వేమైపోతావో చూసుకో. ముందు నోవాహ కాలంలో అయిపోయింది, తర్వాత జలప్రళయం, అది తర్వాత గొమొర పట్టణం కూడా ఎవరు ఆపలేదు. ఇప్పుడు గాజా ఆగిందని సంతోషిస్తున్నారు. చాలా చోట్ల నేను గాజా ఆగదు అని చెప్పేసి అన్నాను. గాజా ఇప్పుడు కూడా చెబుతున్నాను, గాజా యుద్ధం ఆగదు. ఎందుకంటే అందులో ప్రవక్తలు రాసిన బైబుల్ ఎప్పుడు కూడా మిస్ అవ్వదు. ఒక అక్షరం కూడా, ఒక ఒత్తు కూడా మిస్ అవ్వదు. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది ఆగలేదు. ఆగిందని మీరు అనుకుంటే పప్పులు అడిగేసినట్టు. 3, ప్రజలే ఉండుట, హక్కే ఉండుట. హక్కు, పెళ్లి కుమార్తె మీద సకల విధమైన హక్కులు ప్రభుకున్నవి. పెళ్లి కుమార్తె మీద, ఎవరి మీద? మన మీద అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళందరి మీద, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరి మీద కాదు, అక్కడికి ఎగిరి వెళ్ళిన వాళ్ళ మీద, మేఘాల మీద ఎగిరి వెళ్ళిన వాళ్ళ మీద హక్కు. ఆ తర్వాత ఇంకేం హక్కు? చెప్పిన ప్రకటన గ్రంథం 20:12 ఉన్న జీవ గ్రంథములో నీ పేరు నమోదు పై ఉండాలి. ఉందా? రోమా 8:16 చూసుకో. తర్వాత మామూలు బాప్తిసం కాకుండా పరిశుద్ధాత్మ బాప్తిసము, అగ్ని బాప్తిసము పొంది ఉండాలి. పెళ్లి కుమార్తెకి ఎన్ని ఈ లోకంలో సంపాదించుకుంటే నువ్వు అప్పుడే కొత్త యెరూషలేముకి వెళ్తావు. నేను బోధిస్తున్నాను, ఏరే సంఘం వాళ్ళు 100 మందికే బోధిస్తున్నారు, నేను 1000 మందికి బోధిస్తున్నాను అని అంటే నువ్వు మధ్యాకాశంలోనే ఆగిపోతావు. దేవుని బిడలారా, ఇప్పటికన్నా సమయం అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. ప్రభు ఉగ్రుడైపోతున్నాడు. ఇంకా నేను ఆగలేను. ఉగ్రుడైపోతున్నాడు ప్రభు. మార్పు రండి, దేవునితో రాయబారం ఏర్పాటు చేసుకోండి, కన్నీటితో ప్రార్థన చేయండి. అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇళ్లలో కూర్చుంటాం కాదు. ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి సంఘం అనే పెళ్లి కుమార్తె గనుక పెళ్లి కుమారుడైన ప్రభు ఇచ్చు ఆభరణములు ధరించుకొనును. ఎప్పుడైతే నువ్వు యెరూషలేముకి వెళ్తావు, పరలోకంలో తండ్రి దగ్గర నుంచి ఆభరణాలు తీసుకొస్తాడు. ఏంటి ఈ ఆభరణాలు? ఉంగరాలు, నగలు, నాణ్యాలు కాదు, నీకు వరాలు ఇవ్వబోతున్నాడు. భూలోకం మీద 7 ఏళ్ళు పరిపాలించాలి. నువ్వు సంఘ జనానికి బోధ చెప్పాలి. పైకి వెళ్ళిన వాళ్ళు కిందకి వచ్చినప్పుడు ఆ వరాలు నువ్వు సంపాదించుకొని కింద ఎవరన్నా పొరపాటులో మరణిస్తే వాళ్ళు నువ్వు బ్రతికించాలి. నీ నోటి మాట దేవుని మాటగా ఇస్తాడు తండ్రి. భూలోకంలోని పెళ్లి కుమార్తె పెళ్లి అయిన పెదప పెళ్లి కుమారుని ఎద్దకు వెళ్ళును.
ఎప్పుడైతే మధ్యాకాశంలో తలుచుకున్నారో పెళ్ళి అయిపోయిన వెంటనే పెళ్ళి ఆల్రెడీ సిద్ధపాట అదే రోజు పరలోకములో ఎప్పుడైతే అడుగు పెట్టామో కొత్త యెరూషలేములో అప్పుడు యేసు ప్రభుకి మనకి పెళ్ళి. అలాగే తాగితులు తండ్రి దగ్గర ఏనాడో కొట్టేసి ఉన్నాయి. ఆ తాగితులో పెళ్లి కుమార్తెగా నీ పేరుందా? నేను 1000 మందికి బోధిస్తున్నాను అని అంటే మాత్రం సుఖం లేదు. నాకు అన్నీ ఉన్నాయంటే సుఖం లేదు. గుర్తుపెట్టుకో దేవుని బిడలారా, మనమందరం ఒకటే. వీరు ఇరువురు పెళ్ళి కుమారుని తండ్రి ఇంట నివాసము చేద్దురు. దీనికి కొత్త యెరూషలేము కట్టిన తర్వాత పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె అక్కడికి వచ్చిన తర్వాత దానికి యెహోవా తండ్రి పేరు పెట్టారు, నా తండ్రి ఇచ్చిన గృహము అని. ఎవరు పెట్టారు? యేసు ప్రభువును పెళ్లి కుమార్తె కలిసి నా తండ్రి గృహము. వీరు ఇరువురును కలిసి కట్టిన ఇంటికి పెళ్ళి కుమార్ని తండ్రి పేరు పెట్టును. తండ్రి నువ్వు ఇచ్చిందే కదా ఇది. పిల్లర్సులు, దూరబంధాలు ఇవన్నీ కూడా రంగులో తిరుగుతున్నాం మేము అని అతని పేరు పెట్టారు. యెహోవా తండ్రి పేరు పెట్టారు. తండ్రి యొక్క హక్కుగా నుందురు. దీనికి తండ్రి హక్కుదారుడు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 4వ వచనము. ఆయన వారు కన్నులో ప్రతి భస్మబిందమును తుడిసివేయును. భస్మబిందము నుంచి కన్నులు, భస్మబిందములు, కన్నీరు. ఈ లోకంలో నువ్వు ఎన్ని ఉన్నా, నీకు ఎన్ని లేకపోయినా, శ్రమ, బాధ, దుఃఖము, కష్టము, సంఘం ద్వారాగో, కుటుంబం ద్వారాగో, బిడ్డల ద్వారాగో, లేదంటే తండ్రుల ద్వారాగో ఏదో రూపంగా కష్టాలు. ఈ కష్టాలు వచ్చిన ఆ కన్నీరు తుడిసి భస్మబిందంలో తుడిసి నిన్ను ప్రశాంతంగా ఉంచటమే పరలోక సిద్ధాంతం. మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనను ఇక ఉండదు. ఇవేమీ ఉండకుండా ప్రశాంతమైన జీవితంలోని మనము గడపడానికి మనము సిద్ధంగా ఉండాలి. పెళ్లి కుమార్తె అంతస్తులో 7 మెట్లున్నవి. శ్రమలు లేకుండా అక్కడ మనకి ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడ 7 మెట్లున్నాయి. అంతస్తులో 7 మెట్లున్నవి. మొదటి మెట్టు లవోదిక, చివరి మెట్టు ఎఫెసు. చివరి మెట్టులో ఉన్నవారు చివరి మెట్టులోనే ఉన్నారు. ఈ లవోదిక సంఘము అన్ని కన్నీరు పెట్టుదురు. ఆ తలంపు లేకుండగా ఆదరణ కొరకు ప్రభువే వారి కన్నీళ్లు తుడిచివేయును. బాధలు, శ్రమలు ఇవన్నీ లేకుండా ప్రభువే కన్నీరు తుడిచివేయును. అయ్యో, ఈ చివరి మెట్టులో ఉన్నాననే తలంపే కన్నీడు. ఇది ఇంకా ఈ లోకంలో ఉన్నానా? ఫస్ట్ మెట్టులో లేదా? 12 మెట్లు ఉన్నాయి కదా, చివరి మెట్లో ఉన్నానేంటి అంటే దేవుణ్ణి పూర్తిగా నేను కొని ఆడలేకపోతున్నాననే కన్నీరు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 4-5 వచనం. ఇదిగో సమస్తను నూతనమైనవిగా చేయుచున్నాను. పాతయ్య పోయినాయి. పాతయ్య భూమి పోయింది, సముద్రం పోతుంది, ఆకాశం పోతుంది, సూర్యుడు పోతాడు, చంద్రుడు పోతాడు, పొద్దులేసి సూర్య నమస్కారాలు. అతను ఏడుస్తున్నాడు, అయ్యో నన్ను కలగజేసిన సృష్టికర్తకి నమస్కరించకుండా నాకు నమస్కరిస్తున్నారే అని బాధపడుతున్నాడు. అది ఎవరికి తెలుసు? యేసు ప్రభుని సిలువేసినప్పుడు సూర్యుడు అంధకారం అయిపోయాడు, రాతులు గట్ట హీనంగా చీకటి కమ్మేసింది. అర్థం అవ్వడం లేదు. అతనే దేవుడు అనుకుంటున్నారు. పోనీలే. మరియు ఈ మాటలో నమ్మకమును నిజమునై ఉన్నవి ఇవన్నీ కూడా 100% కరెక్ట్. 101% నమ్మాలి, నమ్మి తీరాలి. జరగబోయేది ఇదే, రాబోయేది ఇదే. కాలము చాలా సంపూర్ణముగాను దగ్గరికి వచ్చింది. దేవుని బిడలారా, దేవుని బిడల కాని వాళ్ళారా, విశ్వసించండి, నమ్మండి. ఇంకా పాతవి ఏమాత్రమునో ఉండవు. ఈ భూమి పరలోకం కింద తయారైపోద్ది. ఇక్కడున్న మెటలు, కొండలు ఏమీ ఉండవు. మొత్తం అతను స్వాధీనంలో తీసుకుంటాడు. యెహోవా తండ్రి గారు స్వాధీనంలో తీసుకుంటారు. అందున పాతవి అన్నీ తీసివేయబడును. పాతవి ఏమీ గుర్తుండవు. ఈ గుడి ఇక్కడ ఉందంటే గుర్తుండదు. ఇల్లు నాకు అక్కడ ఒక్కొక్క ఇల్లు దాదాపు లేదంటే 200-300 బట్టలు కోట్లు పెట్టి కట్టించుకున్నాము అంటే అయ్యే ఉండవు, మొత్తం పోతాయి. భూమిగానే ఉండును కానీ అందులోనే పాతవి తీసివేయబడును. భూమి మాత్రం పోదు.
భూమిని ఆనాడు ఆదాము కాలములో భూమిని శపించలేదు, సృష్టిని శపించాడు. ఈ భూమినే శపించాడు, సృష్టిని శపించలేదు. సృష్టిని శపిస్తే మనకి గాలి లేకుండా మనం కూడా మరణించేవాళ్ళం. అందుకని భూమిని శపించాడు కనుక ఇప్పుడు మళ్ళీ భూమిని దీవిస్తున్నాడు. ఎవరు దీవిస్తారు? పెళ్లి కుమార్తె అడుగు పెట్టగానే ఈ భూమి దీవించబడుతుంది. అందుకని ఈ భూమి దీవించబడ్డప్పుడు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. సూర్యుడు ఉండును, అయితే దానిలోని పాతవి పోయి నూతనంగా మార్చబడను. సూర్యుడు ఉంటాడట కానీ పాత అంటే ఈ వెలుగు కిరణాలు ఆ వేడి ఏముండదు. సూర్యుడిగానే దేవుని శక్తి వలన మనకు కాంతి వస్తుంది. నీరు ఉండును కానీ అందులోనివి అనగా కాని దంతయు తీసివేయబడును. ఈ నీళ్లు తాగడంలోని కొంత మెరుగు కొంత కీడు. జ్వరం వచ్చింది నీళ్ళ వల్లే, రోగం వచ్చింది నీళ్ళ వల్లే, మళ్ళీ ఆరోగ్యం వచ్చింది నీళ్ళ వల్లే. అందుకని ఈ నీళ్ళలో ఉన్న చెడు కల్మషాలన్నీ తీసివేసి మంచి కల్మషాల కింద పెట్టే నీరు. ఆ రోజున మోషే కాలంలో బండ కొడితే బండలో నుంచి వచ్చిన నీరే దేవుడు అన్నారు. ఆ నీరే ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది. మనుషులుగానే ఉందరు కానీ మృగములుగా చేయబడరు. మృగములు అంట మనుషులు మృగము ఏమిటి? క్రూరత్వము. లాంటి ఎవరినో ఒకరిని చంపడం ఇది క్రూరత్వము. వాళ్ళ దగ్గర డబ్బు ఆస్తి అంతస్తు దోసేసుకుంటాం క్రూరత్వము. 100కి 10 రూపాయలు పెట్టేసి ఆస్తులు అంతస్తులు దోసేసుకుంటాం ఇది క్రూరత్వము. వ్యాపారాలు చేసి పక్కనోడిని మోసం చేయటం ఇది క్రూరత్వము. ఇదే మనిషిని క్రూరత్వము, మృగతత్వము. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున కూడా ప్రభువు చూస్తూ ఉంటే భూలోకం మీద దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవ్వరూ చాలా కష్టంగా ఉన్నారు. నోవా కాలంలో అలాగే ఉంది, గొమొర్రా కాలంలో కూడా చూసినప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా మార్పు పెద్దగా కనిపించడం లేదు, కొంచెం మార్పు వచ్చింది. అయినా దేవుని ఉగ్రత మాత్రం ఇక నేను ఆగను, ఉగ్రత తీసుకొచ్చేస్తాను, నాకు కావలసిన మనుషులు నాకు సిద్ధమైపోయారు అంటున్నారు. మృగములు వృక్షములుగా చేయబడును, చెట్టు కింద తయారైపోతారు. మనసు కరగదు, ఎంత ఏడ్చినా జాలిపడే తత్వం పోతుంది. సృష్టి అంతయు అవన్నీ తీసేస్తారు. సృష్టి అంతయు అలాగనే ఉండి నూతనమైనవిగా చేయబడును. సృష్టి మాత్రం అలాగే ఉండి అవన్నీ తీసివేసి జాలి హృదయము, మనిషిని ప్రేమించుకునే హృదయము, మనిషిని ఆదరించుకునే హృదయము దేవుడు అప్పుడు మనకి ఖచ్చితంగా ఇస్తారు. మానవ శరీరము నూతనమైనదిగా మార్చబడును. మానవ శరీరము కూడా క్షయితం అనేది అక్షత అన్నది, ఈ క్షయితమైనది క్షీణించుట, అక్షతమైనది నికరంగా ఉండుట, ఆత్మ అలా తయారు చేయబడుతుంది. భూలోకములో క్షయమయ్యే దేహం అన్నది, క్షీణించే దేహం అన్నది. అయితే నూతన సృష్టిలో ఇది అక్షయతను ధరించుకొనును. ఇది మాత్రం అక్షత వెంటనే ధరించుకొని మన మనసు, మన హృదయము, మన క్రియ, మన ఆలోచన, మన తలంపు మొత్తం మారిపోయి ఒకడికి సహాయం చేసుకుంటాము, ఒకడిగా ఆనందపరుచుకుంటాము. ఇది చేస్తారు. ఇట్టి పని ప్రభు తప్ప ఎవరినూ చేయలేరు. ప్రపంచంలో ఎవరన్నారా అని ఒక్క దేవుడే, అతని యెహోవా తండ్రి, అతని యేసు ప్రభు, వాళ్ళే చేయగలరని ప్రపంచంలో చేసేవాళ్ళు ఎవరు కూడా లేరని 100% ఇక్కడ ప్రకటన గ్రంథం బోధిస్తుంది. సమస్తము అనగా 2 అర్థములు ఉన్నది. పెంట మీద ఉన్న చెత్తకుండా కూడా సమస్తం అనే పరిధిలోనికి వచ్చును. చెత్త కూడా సమస్తమనే పరిధిలోకి వస్తుంది. దోమలు, చీమలు, ముండ్లు ఇవన్నీ సమస్తంలోనికే వచ్చును. దోమలు, చీమలు, ముండ్లు ఇవన్నీ కూడా సమస్తంలోనికే వచ్చును. కానీ ప్రభు చెప్పినది అది మాత్రమే కాదు. ప్రభు చెప్పింది ఈ కొంచెం మాత్రమే కాదు, అంతయు కొత్తవిగా చేయును. చీమలే కాదు, దోమలే కాదు, ఇవి కాదు, భూమి మీద ఎన్ని కోట్ల జంతువులు ఉన్నాయో సముద్రములో, ఇక సముద్రమే ఉండదు. భూమి మీద ఉన్నాయి మొత్తం అన్నీ, ఎన్ని కోట్ల జంతువులు ఉన్నాయి అవన్నీ కూడా మార్పు, కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. పాతవి జ్ఞాపకమునకు కూడా రావు మనసులో, ఎందుకంటే ఆత్మరూపిణిగా ఉంటాము, మనం శరీర రూపిణిగా ఉండవు. అందుకని మార్పు రాదు. 21వ అధ్యాయం 6వ వచనం,
యోహాను గ్రొక్క తిప్పుకొనుటకు మరియు అని ప్రభువు చెప్పిరి. యోహాను గారు చూసి గుక్క తిప్పుకోలేకపోతున్నారు. చూసి అయ్యో ఆందోళన చెందాడు, బాధపడుతున్నాడు. అయ్యో ఇంత భయంకరంగా ఉందా వాతావరణం, ఇప్పటికి అప్పటికి ఎంత తేడా ఉంది. కనులారా చూశాడు, చెవులారా వింటున్నాడు. ఇని అతను గుక్క తిప్పుకోలేక అల్లాడిపోతున్నాడు. వ్రాయిచున్న యోహాను మరలా ప్రశ్న వేయిన నక్కర లేకుండా ఆగి చెప్పాను. ప్రభు మళ్ళా నన్ను అడుగుతాడేమో, అలా కాదు, నేను చెప్పేది క్లియర్గా చెప్పాలని యోహాను గారికి క్లియర్గా చూపిస్తున్నారు. చూసింది చూసినట్టు ఆత్మతో రాస్తున్నారు గనుక మరియు అను మాట వ్రాసను. ఆత్మతో చూస్తున్నారు, శరీరంతో రాస్తున్నారు. ఆత్మతో చూస్తున్నారు, శరీరంతో చూస్తున్నారు గనుక మరియు అను మాట వ్రాసను. నేను అల్పయము ఓగేమోయాను చెప్పాను. అల్పయం అంటే ఫస్ట్ ఉన్నది అతనే, లాస్ట్ వరకు ఓగమంటే లాస్ట్ ఉన్నది కూడా ఆయనే. ఈ మాట అనగా ఆదియును అంతమునాను. ఈ మాట ఆదియు అంతము వరకు కూడా నేనే ఉన్నాను, నేను తప్ప ఎవరు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు, వచ్చినోళ్ళు వచ్చినట్టు పోతారు. ఇంకా కొద్దిగా సమయం ఉంది. ఆ సమయము నన్ను ఈ లోకంలో ఉన్న వాళ్ళు బాగా రెచ్చగొట్టేస్తున్నారు. నోహా కాలంలో పైనుంచి చూస్తే ఒక కుటుంబం ఉంది, అలాగే గుమ్మారపట్నం ఒక కుటుంబమే ఉంది. అలాగే ఇప్పుడు కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. చెప్పింది ఎవరు వినడం లేదు. నేను రావడానికి సిద్ధమేగా. యోహాను తన వ్రాతలో వ్రాయడేమో అని ప్రభు నిదానముగా తెలియజేశాను. ఒకవేళ యోహాను గారికి చూపించేది, చెప్పేది, స్వరం వినేది ఒకవేళ ఈ అక్షరాలు రాయరేమో అని నిదానించి అతను రాసేదాకా యేసు ప్రభు చూసుకుంటూ చెప్తూ మొదలుపెట్టారు. ఒకవేళ వరాయకపోతే సంఘము వెనకబడిన అది ప్రభువునకే లోటు. సంఘాలు వెనకబడిపోతాయి. ఈ రోజున ప్రపంచము, భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం మీద 65 పుస్తకాలు అన్ని చోట్ల పలికిని. ప్రకటన గ్రంథం ఎక్కడా పలకలేదు, భారతదేశంలో లేదు, ప్రపంచంలో లేదు. కుమారుడా ఎక్కడ లేదు. కాబట్టి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ప్రకటించు అని ప్రభు చెప్తే నేను ప్రకటిస్తుంటే ఇందులో సాతాను రకరకాల మనుషులను పంపించి నువ్వు మాంతావా లేదా, నీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి కదా, ఇన్ని బాధలు వచ్చినాయి కదా, ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, నువ్వు మాను అని సంఘాల మీద పడి గలిబిలి చేస్తున్నాయి. ఎంత గలిబిలి చేసినా కూడా ఇది ఆపే ప్రసక్తే లేదు. అతని మూర్ఖత్వం. ఎందువల్లంటే 22 అధ్యాయాలు అయితే 21 దాకా వచ్చేసాను. ఇప్పుడు ఆపమంటే ఎలాగా? ఫస్ట్లో ఆపమన్నారు, ఇప్పుడు ఆపమన్నారు. ఎలా కాదు, అసలు ఆపను కదా. నువ్వు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు తీసుకొచ్చినా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ. అలాగే గాజా కూడా తండ్రి రాయించిన ప్రవక్తలతో ఆర్డర్, అది జరుగు తీరుతుంది. ఈ రోజున నేను చెప్పే ప్రకటన గ్రంథం బోధకులకి అర్థం అవ్వక దాన్ని ఎవరికి కూడా షేర్ చేయక, ఎవరికి పంపించక అలాగే ఆగిపోయింది. ఈ ప్రకటన గ్రంథం ప్రపంచానికి వెళుతుందని కొంతమంది ఆలోచించుకొని ఉండవచ్చు. కానీ ఇది న్యాయాజ్ఞ కాదు, ఇది దేవుని ఆజ్ఞ. అలాగే తెలుగు దేశాల్లోనే కాదు, అన్ని భాషల్లో ప్రపంచం మొత్తంతో తిప్పుతానన్నాడు యెహోవా తండ్రి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు 2 సార్లు యోహాను మరవకుండా ఉండుటకు నిదానముగా చెప్పిన ముఖ్య ఉద్దేశము, ఒకవేళ మర్చిపోతాడేమో రాయటం అని ఒక్కొక్క పదాన్ని 2 సార్లు చెప్పడం మొదలుపెట్టారు. వర్తమాన భూత భవిష్యత్తే కాలంలో ఉండేవాడు. వర్తమానము, భూత, భవిష్యత్తు 3 కాలాలు. జరిగిపోయింది, జరగబోయేది, ఇక జరగబోయేది, జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది. వర్తమాన భూత భవిష్యత్తు కాలములు ఉండేవాడు. సువార్తకు ఉచితంగా పంచిపెట్టవలెను. ఈ సువార్త సాతానుతో యుద్ధం చేసైనా కూడా ప్రజలకి సువార్తని ఉచితంగా అన్నీ కూడా 4 పక్కల కూడా 4 దిక్కులు కూడా మన సువార్తని అందించాలి. సమరయ స్త్రీతో ఈ నీళ్లు అక్కడ ఉండవు, ఇక్కడ ఇచ్చుట అక్కడ ఇచ్చుట ఉండదు. సమరయ స్త్రీతో చెప్తున్నాడు, ఈ నీళ్లు అక్కడ ఉండదు, ఇక్కడ ఇచ్చుటకు అక్కడ ఇచ్చుటకు ఉండదు అని ప్రభు ఆమెతో చెప్తున్నాడు. నేను
అవి ఈ లోకంలో కొంతకాలమే పనికి వచ్చును కానీ పరలోకములు ఇవి పనికి రావు. అక్కడ వేరేవి ఉండును. ఈ లోకములో కొన్ని వస్తువులే, ఈ నీళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడే పనిచేస్తాయి, పరలోక రాజ్యంలో అవి పని చేయవు. సమరయ స్త్రీతో ప్రభు నేను ఇచ్చు నీళ్ళు అని అన్నారు. ఈ నీళ్లు పరలోకంలో ప్రభు మనకిచ్చును. అక్కడ నీరు మనము త్రాగునట్లు అయితే ఇక ఎప్పటికీ దప్పిక అవ్వదు. ప్రభు ఇచ్చే నీరైతే దప్పిక ఎనాడికి ఎప్పుడు కూడా అవ్వదు. మొదటి దినము త్రాగిన నీళ్లు త్రాగుదుము, రెండో రోజు నీరు త్రాగుటకు ఉండదు. మొదటి దినము త్రాగవచ్చు కానీ నీళ్లు త్రాగుదుము, రెండవ రోజు నీళ్లు త్రాగుటకు ఉండదు. మొదటి దినము త్రాగిన నీరు అనంతకాలము సరిపోవును. దేవుడిచ్చే నీళ్లు, ఇది పరిశుద్ధాత్మ నీళ్లు, ఇది సజీవమైన నీళ్లు. సమరయ స్త్రీతో ప్రభువు సంభాషించినప్పుడు, ఇదిగో నాకు నీళ్లు ఇవ్వట్లేదు కానీ నేను ఇచ్చే నీళ్ళైతే, నీవిచ్చే నీళ్ళైతే రోజే దప్పిక అవుతుంది, నేను ఇచ్చే నీళ్ళైతే నీకు ఇంకా దప్పిక అవ్వదు అని సమరయతో స్త్రీతో సంభాషణ చేశాడు ప్రభు. నేను మెస్సియాను అని తెలియజేయగానే ఆ సమరయ స్త్రీకి అప్పుడే దప్పిక తీరినది. నేను మెస్సియాను అంటే దేవుని కుమారుని, పరిశుద్ధుడిని అని ఎప్పుడైతే చెప్పిందో ఆ మాట ఆమె దప్పికి తీరి ఆనందభరితులైపోయింది. సమరయ స్త్రీ నీటి కొరకు బావి వద్దకు వెళ్ళినది. ఆ బావిని మనుషులు త్రవ్విరి, లోకములో ఉన్న మనుషులు త్రవ్వారు. మనుషుల కష్టార్జితమని వచ్చినది ఈ లోకపు నీరు. ప్రభు కష్టార్జితము వలన ఇచ్చినది ఉచితము జలము, ఇదే జీవజలము. ఈ భూలోకం మీద ప్రజలు ఎన్నో విధాలుగా కష్టపడి తవ్వి నీరు తెప్పించుకున్నారు. ప్రభు ఆ కష్టానికి వచ్చిన నీరు అది, కానీ ప్రభు ఇచ్చే జలమే. అలాగే కష్టపడనక్కర్లేదు. దేవుని యందు నిరీక్షణ కలిగితే ఆ ఊట, ఆ జీవ జలములు మన హృదయములోకి వస్తాయి. అదే పరిశుద్ధాత్మ జలము. పరలోకంలో దేవునితో సావాసము, పరిశుద్ధులతో సావాసము గొప్పగా చేదుము, అదే జీవజలము. పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఈ లోకంలో కాదు, దేవునితో, పరిశుద్ధులతో, దేవదూతలతో చక్కటి సహాయము, చక్కటి స్నేహము చేస్తాము. అదే జీవజలములు. జీవజలము ఆ ఎలాగూ ఉండును తెలియదు కానీ అనుభవించుచుందుము. అది ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వదు కానీ మన జీవితంలో మాత్రం చక్కగా అనుభవిస్తూ ఉంటాము. సమరయ స్త్రీకి రక్షకుని దర్శనము కలిగినది. నేనే రక్షకుడు అని చెప్పగా ఆమె రక్షణ పొందాను. వెంటనే నేనే రక్షణ అనక, అయ్యా నాకు రక్షణ ఇచ్చేయ్యా, బాప్తిసం ఇచ్చేయ్యా అని వెంటనే పొందింది. ప్రభు ఆమె పాపమును గుర్చి తెలియజేశాను. నీ పాపము, నీ భర్తలు ఎంతమంది అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పేసింది. ఆమె పాపాల కోసం ప్రభు చెప్పారు. అప్పుడు ఆమెకు తన పాపము తెలిసాను. నేను ఇది పాపమా, నేను పాపం చేశానా అని అప్పటికి అర్థమైంది. అప్పటి వరకు ఆమె పాపము కూడా విరగనట్టున్నంత పాపం చేసింది. అలాగే ముందుగా రక్షణ కొరకు తెలుసును కానీ ప్రభు వచ్చే రక్షణ ఇచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషంతో ఉండేను. రక్షణ కోసం తెలుసు కానీ ప్రభు వచ్చి ఇచ్చేటప్పటికి ఆమె ఆనందం, సంతోషం ఈ లోకంలో పట్టరాల జాలంతగా ఆనందం ఇచ్చింది. అలాగే మనకు పరలోకము కొరకు తెలుసును కానీ అందులోకి వెళ్ళిన తర్వాత ఇంత ఉన్నదా అని ఆశ్చర్యంగా ఉండను. పరలోకం అంటాం కానీ అది ఏదో అనుకుంటున్నారు, కానీ అక్కడికి వెళ్తేనే కానీ ఆ పరలోక విలువ మనకు తెలుస్తుంది. ఎందుకంటే 12 పిల్లర్స్లు, 12 రంగులు, 12 12 గుమ్మాలు, వాటిని వజ్రవైడూరులతో కట్టడం, ఆ తిరగటం, ఆ వాతావరణం అక్కడికి వెళ్ళినప్పుడు బహు ఆనందిస్తాము. జీవజలముల అంతము లేనిది. యోహాను 4వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ప్రకటనలో సమరయ స్త్రీ తాను పొందబోయేది ముక్తి భూయందే అనగా భూలోకములోనే అనుభవించి ఉన్నది. ఈ లోకములోనే దేవుడిచ్చిన వరాన్ని బట్టి, జీవజలమును బట్టి పరలోకాన్ని కూడా వెళ్లకుండా అవి ఈ లోకంలో అనుభవించినట్టు క్లియర్గా మనకి ఇక్కడ బైబిల్ ప్రకటన గ్రంథం చెప్తుంది. అలాగే మానవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూర్తిగా నువ్వు వెరిగి, నేను చెప్పిన
వాతావరణం అంతా కూడా నువ్వు వరాలు పొందగలిగితే పెళ్లి కుమార్తెగా ఈ లోకంలో సిద్ధపడ్డ తర్వాత ఇక శ్రమలు బాధలు పరలోకంలో వెళ్ళినప్పుడు ఎలా ఉండవు, ఈ లోకంలో కూడా అలాగే ఉండవు. అనగా రక్షణ మోక్షము ఆమె లోనికి వచ్చి ఉన్నది. రక్షణ మార్గం ఆమెకి ఆ జీవజలములో లోనకు వచ్చింది, పరిశుద్ధాత్మ లోనకు వచ్చాడు. ఆమె పూర్తిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే తప్పనిసరిగా అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత అందరికీ తెలియపరచండి. మరి ఒక విషయం ఏంటంటే, మరి హిందువులు బోధకులకి దేవుడు అద్భుతాలు చేస్తున్నారు కదా, అద్భుతాలు చేసేటప్పుడుగా కళ్ళజోడు ఎందుకు వాడుతున్నారు అని అడిగారు. అందుకని ఈ రోజున కళ్ళ జోడు లేకుండా కూడా దేవుడు ఇచ్చిన శక్తితో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. గ్రహించండి, దేవుడు అన్నీ ఇచ్చాడు, కాకపోతే అలవాటు ప్రకారంగా వాడుతూ ఉంటారు కొంతమంది. అందుకని ఇప్పుడు కళ్ళ జోడు లేకుండా కూడా చెప్పాను, మరొక్కసారి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, సబ్స్క్రిప్షన్ చేయండి, షేర్ చేయండి. తర్వాత దేవుని దీవెనలు మీరు పొంది దేవునితోని రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలని నా ఆశ, దేవుని ఆశ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించుకుని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అభయం.